మీరు చూస్తున్నారు 99 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీమతి భారతీ నాదెండ్ల గారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో టీచ్ ఎంపవర్ హీల్ అంటూ ఆవిడ మాట్లాడే చేసే అనాలిటికల్ వీడియోస్ ఎంత ఫేమసో మిలియన్స్లో వచ్చే వ్యూస్ చెప్పకనే చెప్తున్నాయి. దాంతోపాటుగా ఆవిడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్. అంటే మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్ లేనప్పుడు సహజంగా ఉండవు కాబట్టి మనం ఒకరిని ఆశ్రయించాలి. ఆ ఒక ఆసరా ఖచ్చితంగా శ్రీమతి భారతీ నాదెండ్ల గారు. ఆవిడని మీరు రీచ్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టీచ్ ఎంపవర్ హీల్ అని టైప్ చేయండి, డిఎం చేయండి. మనకున్న ఎన్నో కన్ఫ్యూజన్స్కి ఖచ్చితంగా ఒక పాత అయితే వారిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ అండ్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ అండి. అంటే ఒక ఇష్యూ గురించి మాట్లాడి ఎన్కాష్ చేసుకునే తాపత్రయం కాదు, కానీ ఇది ఈ సంవత్సరంలో మొదటి ఇష్యూ అయితే కాదు. ఇటు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అటు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా భర్తలని తమ లవర్స్తో కలిసో లేకపోతే ఇంకో విధంగానో అతి కిరాతకంగా ఏ ముక్కల్ని ఉడకబెట్టినట్టు కుక్కర్లో ఉడకబెట్టడం, డ్రమ్ముల్లో పాతేయటం, మరి దీన్ని కొత్తగా ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఆలోచన. మీరు ఆ ఎమోషనల్ డిస్రప్షన్ గురించి మీరే చెప్పాలి. అయితే కేతన్ అండ్ సియా ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్. ఇప్పుడు బయటకు వస్తున్న ఇన్వెస్టిగేషన్స్లో నేను కేతన్కి నేను చేసుకోనని చెప్పాను, కానీ ఫ్యామిలీ ఏమనుకుంటుందని తను వినలేదు. మరి ఆ అమ్మాయి బయటకు వచ్చిన వీడియోస్లో అబ్బాయి ఇచ్చే సర్ప్రైజెస్కి చాలా ఆశ్చర్యపోయింది, ఆనందంగా ఆలింగనం చేసుకుంది, కలిసి డ్యాన్సులు చేశారు, అంతా బాగానే ఉంది. కానీ బర్త్డే పేరిట అమ్మాయి ట్రెక్కింగ్ అని ఫోర్స్ చేసి 1 కాదు 2 కాదు 3వ కూడా అటెంప్ట్ చేసి ఆ అబ్బాయిని చంపేశారు. అంటే ఒక మదర్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ మధ్య జరిగిన డిబేట్లో ఇనఫ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ డాటర్స్, వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రొటెక్టింగ్ అవర్ సన్స్ అని కూడా మాట్లాడారు. చంపడానికి వచ్చిన ధైర్యం నో చెప్పడానికి రాదా? నేను ఇతో కలిసి ఉండలేనని చెప్పడానికి రాదా? లేకపోతే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని చెప్పడానికి రాదా? ఇక్కడండి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకో కేసు కూడా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బెంగళూరులో లివిన్లో ఉన్నారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సహజంగా అబ్జెక్ట్ చేశారు ఆ రిలేషన్షిప్కి. వాళ్ళకి వంట వండి మరి అతి కిరాతకంగా చంపేసి బ్లడ్ స్టెయిన్స్ లేకుండా తుడిచేసి తల్లి తండ్రి సిస్టర్. ఆ అబ్బాయి పరారీలో ఉన్నారు, ఈ అమ్మాయి కటకటాల వెనుక. ఎలా మైండ్ని అనలైజ్ చేయాలంటారు? వీళ్ళందరూ నార్మల్గా ఉన్నారు, నవ్వుతున్నారు, హాయ్ హలో చెప్తున్నారు. అంటే ఒకరు మన గురించి లేకపోతే మన వెనక ఇంతలా ఆలోచించగలరని ఎలా తెలుసుకోవాలి? నేను అది అడుగుతున్నాను ఇప్పుడు. ఎలా తెలుసుకోవాలి అనే దానికన్నా అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది మీరు అన్న క్వశ్చన్, పేరెంట్స్కి కానీ లేకపోతే ఆ అబ్బాయికి కానీ నో చెప్తే సరిపోతుంది కదా. దాని బదులు అసలు ఒక మనిషి ప్రాణం తీయడం ఎందుకు? అంటే ప్రాణం తీయడం నో చెప్పడం కన్నా తనకు సులువైందా? ఎస్, అదొకటి. తర్వాత ఇలా చెయ్యాలంటే అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది బ్యాక్డ్రాప్లో? మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా, సో సైకలాజికల్ ఇంపాక్ట్స్ చెప్దాం ప్లీజ్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, అసలు ఇంతవరకు రావడానికి మన మెంటాలిటీసు ఏమేమి ప్రోత్సహిస్తున్నాయి, ఏమి రీజనింగ్స్ అవుతున్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కేతన్ వాళ్ళ ఇష్యూని తీసుకుంటే, మీరు అన్నది ఏంటంటే అందరికీ వస్తున్న డౌటు, మీరు అడిగారు కెమెరా ముఖత అందరికీ వస్తున్న డౌట్, నో చెప్పకుండా చంపడం ఎందుకు? దీన్ని క్లీన్ స్లేట్ సిండ్రోమ్ అంటారు. క్లీన్ స్లేట్ సిండ్రోమ్. క్లీన్ స్లేట్ సిండ్రోమ్ ఎందుకు చెప్తున్నానంటే మనకు కూడా ఉండొచ్చు, అది ఆలోచించుకొని బయటపడతామని. చెప్పండి. అంటే ఏంటంటే సమాజం దృష్టిలో, నలుగురి దృష్టిలో, కుటుంబం దృష్టిలో, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ దృష్టిలో మనం క్లీన్ స్లేట్, మంచి వాళ్ళం, దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అనిపించుకోవాలని ఒక లక్షణం. మనలో చాలామందిని చూడండి, మనకి నచ్చినట్టుగా మనకి తగ్గట్టుగా మనకు బ్రతకాలని ఉంటుంది, ఏదైనా చేయాలని ఉంటుంది. అది బట్టల విషయం దగ్గర నుంచి మొదలెట్టుకుంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే విషయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ సొసైటీ ఏమనుకుంటుందో అనే ఒక ఆలోచనతోటి వెనకడుగు వేస్తాం. జాగ్రత్త వేరు, సిండ్రోమ్ వేరు. సో ఇక వీళ్ళు ఆ క్లీన్ స్లేట్ అనే పదం కోసం, అంటే అందరి దృష్టిలో పర్ఫెక్ట్ అనిపించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి దీన్ని సిండ్రోమ్ అనాల్సి వచ్చిందనమాట. సో ఈ అమ్మాయిలో ఈ లక్షణాలు కనపడుతున్నాయి. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులకు కనుక నేను వేరే వాళ్ళని ఎవరినన్నా ప్రేమించాను, మీరు చూపించిన పెళ్ళి నాకు వద్దు అంటే ఇమీడియట్గా తల్లిదండ్రులు మా పెంపకం ఇలా ఉందా, మమ్మల్ని కాదని నువ్వు ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటావు, ఇలాంటి ఘర్షణ అంతా వస్తుంది.
సొసైటీ వైపు నుంచి కూడా తల్లిదండ్రులు అంత మంచి సంబంధం కుదిరిస్తే అది కాదని ఎవరినో ప్రేమించిందిట వాళ్ళని చేసుకుంటానంటోంది అని సొసైటీ నుంచి కూడా తనకు ఒక బ్లేమ్ వస్తుంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే తన స్లేట్ క్లీన్గా పెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ సియా అనే అమ్మాయికి ఆ అమ్మాయి లవర్కి మధ్యలో వచ్చే ఫస్ట్ ఐడియా ఏంటంటే దీన్ని రోమియో జూలియట్ కాన్సెప్ట్ అంటారు. రోమియో జూలియట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనిద్దరం అమర ప్రేమికులం, మనిద్దరి ప్రేమ మధ్యలో ఇంకొక మనిషి వస్తున్నాడు, అతని వలన మన ఇద్దరి ప్రేమ ఎప్పటికీ సఫలీకృతం కాదు, మనం సక్సెస్ అవ్వలేం, మన ప్రేమ చచ్చిపోతుందని ఒక భయం వస్తుంది. వీళ్ళు ఇహ దాన్ని గుడ్డిగా నమ్ముతారనమాట, మనిద్దరమే అమర ప్రేమికులం. ఓకే, అందుకే రోమియో జూలియట్ కాన్సెప్ట్ అని పెట్టారు దానికి సైకలాజికల్లీ కూడా. దీన్ని సైకలాజికల్ రియాక్టెనెన్స్ అని కూడా అంటారు. అంటే ఆ కాన్సెప్ట్కి వీళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి అనమాట. దీన్ని సైకలాజికల్ రియాక్టెనెన్స్ అని కూడా అంటారు. ఇలా రాగానే నెక్స్ట్ స్టెప్లో అంటే ఎప్పుడు కూడా అమ్మ ఏది ఇమ్మీడియట్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జరగదు. ప్రతి మనిషికి ఒక చర్య చేయాలంటే మానసికంగా శారీరకంగా ఒక స్టెప్స్ జరుగుతూ ఉండాలన్నమాట. సో ముందా క్లీన్ స్లేట్ సిండ్రోమ్లోనేమో ఆ అమ్మాయి ప్రపంచం దృష్టిలో మంచిగా ఉండాలని నిరూపించుకోవాలనుకుంది. రెండో దాంట్లో పెళ్ళికి ఓకే చెప్పింది. అందుకోసం ఇక్కడేమో లవర్తో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఈ రోమియో జూలియట్ అనే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. థర్డ్ దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇద్దరి ప్రేమకి మరి ఈ మూడో వ్యక్తి అడ్డం వచ్చాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మేమిద్దరము ప్రేమించుకుంటున్నాం, నువ్వు మా దారిలోంచి తప్పిపో అంటే ఒప్పుకుంటాడా? అలాగైతే తల్లిదండ్రులకే చెప్పి నువ్వు చెప్పచ్చు కదా అని ఎదురు క్వశ్చన్ వేయచ్చు. లేదు ఆ అబ్బాయే వెళ్ళి ఆ అమ్మాయి ఇష్టం లేదంటోందండి మరి ఎందుకు బలవంతంగా ఇచ్చి చేస్తున్నారని అడగచ్చు. ఎగైన్ మళ్ళీ వీళ్ళ ఇద్దరికి ఉన్న క్లీన్ స్లేట్ సిండ్రోమ్ మీదకే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఓరల్గా చెప్పకూడదు, చెప్పకుండా ఆ అబ్బాయిని తప్పించేయాలి దారి నుంచి. ఆ అబ్బాయిని తప్పించేయాలి అంటే వాళ్ళ మనసులోకి వచ్చే థాట్ ఏంటంటే అతను మూడో వ్యక్తి కాదు, అబ్స్టకిల్. దే ట్రీట్ దట్ పర్సన్ యాజ్ ఏ అబ్స్టకిల్. దీన్ని డీహ్యూమనైజేషన్ అంటాం. అంటే వీళ్ళలో మానవత్వపు విలువలన్నీ చచ్చిపోతాయి అన్నమాట. మనుషుల్లాగా ఆలోచించరు ఇంకా. ఇప్పుడు వీళ్ళ కేసులో ఇంకా పెళ్లి కాల, కానీ చాలా కేసెస్లో మీరు చూస్తే ఆల్రెడీ భార్యాభర్త ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, కానీ పిల్లలు అబ్స్టకిలే, భర్త అబ్స్టకిలే, ఇంకెవరు వచ్చినా వాళ్ళు అబ్స్టకిలే. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఆ కొత్తగా వచ్చిన లవర్ కోసం భార్య పిల్లల్ని, భర్త పిల్లల్ని, ఏమైనా అడ్డొస్తే అత్తగారులని, మామగారులని కూడా చంపేయడం మనం చూస్తున్నాం. సో వీళ్ళందరిలోనూ కామన్గా జరిగేది ఇదే. ఈ ఒక్క కేసే కాదు, మీరు చెప్పింది ఇట్లాంటి వాటన్నిటికీ ఇది వస్తుంది. సో అది రాగానే ఆ డీహ్యూమనైజేషన్ బిహేవియర్ అనేది రాగానే సహజంగా ప్రతి మనిషిలోనూ కొన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. భయము, దయ, జాలి, కరుణ, లేకపోతే ఒక రకమైన గిల్ట్ కాన్షియస్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి మొత్తం చచ్చిపోతాయి వాళ్ళలో. చచ్చిపోగానే బ్రెయిన్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయమ్మా. ఒకటేమో ఎమిగ్డాలా అంటాం, అది మన ఎమోషన్స్ అన్నిటికీ కూడా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం, అదేంటంటే ఎనలైజ్ చేస్తుంది, నువ్వు చేస్తుంది కరెక్టా కాదా, ఇది చేస్తూ ఉంటుంది అనమాట. ఈ డీహ్యూమనైజేషన్ కండిషన్లోకి రాగానే ఏమవుతుందంటే వీళ్ళల్లో ఎమిగ్డాలా అనే పోర్షను నంబ్ అయిపోతుంది, కంప్లీట్గా చచ్చిపోతుంది. సో ఎమోషన్స్ చచ్చిపోతాయి, న్యాచురల్గానే వాళ్ళకి ఎమోషన్స్ చచ్చిపోతాయి. ఇక్కడ ఒక పాజ్, చచ్చిపోతే అన్ని ఎమోషన్స్ చావాలి కదా, రోమియో జూలియట్ అనే ఎమోషన్ మాత్రం ఎందుకు బతుకుంది? ఎందుకంటే వాళ్ళిద్దరూ దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి. ఓహో, ఓకే. అంతేగాని ఈ వ్యక్తికి మూడో వ్యక్తికి సంబంధించిన ఎమోషన్స్ అన్ని చచ్చిపోతాయి. అచ్చా, అందుకే మీరు వ్యక్తి కాదు అబ్స్టకిల్ అని చెప్తున్నాను. ఓకే, ఇది అవ్వగానే తర్వాత వచ్చే కాన్సెప్ట్ని ఫోలియేడు అంటారు. ఫోలియేడు, ఇది ఒక ఫ్రెంచ్ ఫిలాసఫీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటే ఇద్దరు కలిసి చేసే ఉన్మాదం. ఫోలి అంటే ఉన్మాదం, ఎడు అంటేనేమో ఇద్దరు డియో అంటారు కదా. దాంట్లోనే ఫోలియే ట్రియో అని ఉంటుంది, ఫోలియే ఫ్యామిలీ అని ఉంటుంది, ఫోలియే ప్లెజరా అని ఉంటుంది. సో ఎంతమంది కలిస్తే ఆ ఉన్మాదం ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి ఈ ఫోలి అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెంచ్ ఫిలాసఫీ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫోలియేడు. మీరు చూస్తే కొన్ని వీటిలో సందర్భాల్లో ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒకటే ఉన్మాదంలో ఉంటారు. అవును,
లేకపోతే ఈ జాంబిక్ లాంటి సినిమాలు ఏమన్నా చూస్తే ఒక గ్రూప్ మొత్తం ఒకే ఉన్మాదంలో ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఈ ఫోలీ అనే పదం టెక్నికల్గా అన్నమాట. సో ఈ ఫోలియేడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మిర్రరైజ్ చేసుకుంటారు. ఎలాగా మిర్రరైజ్ అంటే ఎలా చేసుకుంటారంటే ఒకళ్ళు డామినేటింగ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరమే అనుకుందాం, మన ఇద్దరిలో మీరు కొంచెం డామినేటింగ్ నేచర్ అనుకోండి, బై నేచర్ మీరు డామినేటింగ్ నేచర్ అనుకోండి. సో యూ విల్ ఇన్స్ట్రక్ట్ మీ అండ్ ఐ విల్ ఫాలో. ఎస్, ఐ విల్ ఫాలో. ప్లాన్ చేస్తారు. ఏంటి మర్డర్ ప్లాను, ఎస్కేప్ ప్లాను. అతడు సినిమాలో కనుక మహేష్ బాబునో అతను సోను చేసినట్టు, సోను సూద్ అనుకుంటా అతని పేరు, వాళ్ళిద్దరిలో కూడా చూసారా ప్రతి మర్డర్ ఒకళ్ళు చేస్తారు, ఎస్కేప్ ప్లాన్ ఒకళ్ళు చేస్తారు. సో ఈ ఫోలియేడు అనే దాంట్లో కూడా మర్డరు, ఎస్కేప్ ప్లాను, దాని తర్వాత జరిగే పరిణామాలు, ఇద్దరూ కలిసి ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ కలిసే చేస్తారు. వీళ్ళని కనుక మీరు సపరేట్ చేశారనుకోండి వాళ్ళకి ఇండివిజువల్గా మర్డర్ చేసేంత ధైర్యం అసలు ఉండదు. కలిస్తేనే ఆ ధైర్యం వస్తుంది. అందుకే ఆ కాన్సెప్ట్ పేరే ఫోలియేడు అనమాట. దానివల్ల ప్రేమ అనుకుంటున్నారు. దానివల్ల ప్రేమ అనుకుంటారు. హిల్ కంప్లీట్ మీ, షీ విల్ కంప్లీట్ మీ, ఇట్లాంటి మాటలు. ఎస్. సో ఆ సందర్భాల్లో ఒకవేళ ఏమన్నా పొరపాటున వాళ్ళిద్దరిలో ఒక మనిషి డీలా పడినా మనం చేస్తుంది కరెక్టేనా కాదా అనే థాట్ ఏమన్నా ఒక్క సెకండ్కి వచ్చే అవకాశం ఉందా? అప్పుడప్పుడు ఉంటుంది. అలాంటి థాట్ ఏమైనా వచ్చినా వీళ్ళిద్దరిలో ఆ డామినేటింగ్ ట్రైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అరేస్ట్ చేసేస్తారు, డిస్మిస్ చేసేస్తారు. అలా ఏమవ్వదు. మనం చాలా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేస్తాం. ఇందులో మళ్ళీ పాప భీతి ఇట్లాంటి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఎమిగ్డాలా హైజాక్ అయిపోయింది కదా, నమ్నెస్ వచ్చేసింది కదా. ఇంత ఎందుకు కంట్రోల్ తప్పుతోంది మన మైండ్? దీనికి రీజన్స్లో చెప్తా తర్వాత. ఇది నేను ప్రాసెస్లో చెప్తాను. సో ఇలా అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే థాట్ నెక్స్ట్ స్టెప్లో దాన్ని హైపర్ ఫిక్సేషన్ అంటారు. హైపర్ ఫిక్సేషన్ అంటే మేము ఒక ప్లాన్ని ఫిక్స్ చేసాం, ఎస్కేప్ ఫిక్స్ చేసాం, అది మేము అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే. ఎక్కడా కూడా 1% కూడా పొరపాటు జరిగి క్లూ ఎక్కడన్నా దొరికితే, పొరపాటు జరిగి పోలీసులు ఏమన్నా పట్టుకుంటే, తర్వాత శిక్ష వేస్తే మన లైఫ్లో ఏమవుతాయి, ఈ ఎనాలసిస్ ఏది పనిచేయదు వాళ్ళకి. ఓకే. ఆ హైపర్ ఫిక్సేషన్ అనే థాట్లో. సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విజువలైజ్ కూడా చేసుకోగలుగుతారు. మేము ఇలా చేయాలనుకుంటున్నాం, వాడు ఇలా చచ్చిపోయాడు, తర్వాత మేము అనుకుంటున్న ప్లాన్ ఇది. ఈ హోల్ ప్రాసెస్ ఈ హైపర్ ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఫనీగా అనిపిస్తుంది యాక్చువల్గా. అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇలాగా పొరపాటున ఇద్దరం ట్రెక్కింగ్కి వెళ్ళాము, మీరు చెప్పినట్టే నేను ఒప్పుకున్నాను, పెళ్ళికి ట్రెక్కింగ్కి వెళ్ళాము లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాము, అక్కడ కాలు జారి పడిపోయాడు అని అనేసి బోరున ఏడ్చి సొసైటీ దృష్టిలో అయ్యో పాపం తల్లిదండ్రుల మాట విని పెళ్ళికను కూర్చున్న అమ్మాయికి ఎంతదయింది అని సొసైటీ సానుభూతి, తల్లిదండ్రుల సానుభూతి అన్నీ వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు నెమ్మదిగా నాకు ఒక అబ్బాయి ఇష్టం అవుతోంది, నేను అతను పెళ్లి చేసుకుంటానన్న ప్రపోజల్ నెక్స్ట్ స్టెప్లో పెడతారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే, ఓకే మనం చెప్పిందే ఫస్ట్ ఒప్పుకుంది కదా, ఇంకొకటి పెళ్ళి అనుకోగానే చనిపోతే అందరూ ఈ అమ్మాయి జాతకం మంచిది కాదని అంటారు, వేరే ఎక్కడికి రావు కదా, వస్తాయి, ఇష్టపడకూడదు వచ్చాడు కదా, ఏదో ఒకటి జరుగుతుంది కదా అని ఒప్పుకుంటారు. సో తను ఫస్ట్ అనుకున్న ఆ క్లీన్ స్లేట్ క్లీన్గానే ఉండిపోయింది. ఈ అమ్మాయి చాలా మంచిది. ఇక్కడ ఏదో ఒకటి వీళ్ళకి సంబంధించి బయటపడుతుంది. ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి కేసే తీసుకోండి, తను డ్రింక్ చేసే హ్యాబిట్ ఉంది అనేది కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. అండ్ ఇన్లాస్ కూడా చెప్తున్నారు అది మా పేరెంట్స్ దాచిపెట్టారు. పేరెంట్స్కి కనీసం అవగాహన ఉండదంటారా, మైండ్ మన పెంపకంకి విరుద్ధంగా వెళ్తోంది ఆర్ వెళ్తున్నాడు ఆర్ ఇది కాదు? ఎందుకంటే పిల్లల్లో ఉండే అతి చిన్న కదలిక పేరెంట్స్కి తెలుస్తుంది అంటారు కదా మ్యామ్. ఈ రోజుల్లో అన్ని సందర్భాల్లోనూ కాదని అంటాను నేను. ఎందుకంటే గుమ్మం దాటే వరకు ఉండే బిడ్డకి, గుమ్మం దాటిన తర్వాత ఉంటున్న బిడ్డలకి చాలా తేడా కనిపిస్తోంది ఈ రోజుల్లో. సో మన కళ్ళ ముందు తిరుగుతున్న పిల్లలు బయటికి వెళ్ళి ఎలా ఉంటారో మనకు తెలీదు. సో ఇది 100% కరెక్ట్ కాదు. అయితే అసలు ఇలాంటి నేచర్స్ డెవలప్ అవడానికి రీజనింగ్ ఏమవుతుంది, ఇది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక జబ్బు వచ్చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవడం కన్నా ప్రివెంట్ చేసుకోవడం బెటర్ కదా. బేసిక్గా పేరెంటింగ్, మళ్ళీ నేను పాక్సో అమ్మాయిని కాబట్టి అది కూడా చెప్తా. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మధ్యలో ప్రేమాభిమానాలు, సఖ్యత, తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం,
మోరల్ ఇష్యూసు, సొసైటీ పట్ల ఒక బాధ్యత ఇవన్నీ లేకుండా పిల్లల్ని మెకానికల్గా కని పెరుగుతున్నారులే, వాళ్ళకి మనం ఫైనాన్స్ చేస్తే సరిపోతుంది అనే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లోనే పెరుగుతున్నట్టు లెక్క. ఇది ఒక రకమైన పేరెంటింగ్. అయితే రెండో పేరెంటింగ్ ఏంటంటే వీళ్ళు అడక్కముందే వీళ్ళు పెన్సిల్ అడిగితే వాళ్ళు పెన్ను కొనిస్తారు. వీళ్ళు 10 రూపాయలతో ఒక వస్తువు ఏదైనా కొనుక్కోవాలంటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మేము జీవితంలో ఇప్పటివరకు కష్టపడుతూ వచ్చాం కాబట్టి మా బిడ్డలు ఇలాంటి కష్టం ఫేస్ చేయకూడదు, కాబట్టి వీళ్ళకి మేము ఓవర్గా ప్రొవైడ్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో ఏమవుతుందంటే మనం అడిగిందంతా మనకి దక్కుతోంది కాబట్టి ఎవరైనా నో చెప్పినా వీళ్ళకి నో చెప్పాలన్నా దాన్ని తీసుకోవడం చేత కాదు. ఓకే. సో ఈ రెండు కరెక్ట్ కాదు. పేరెంటింగ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. టాక్సిక్ ఎన్విరాన్మెంట్లోనూ పెంచకూడదు, అలాగే ఓవర్ ప్రొటెక్షన్ పద్ధతిలోనూ పెంచకూడదు. ఓవర్ ప్రొటెక్షన్ అండ్ ఓవర్ ప్రొవైడింగ్ పద్ధతిలోనూ పెంచకూడదు. ఇంకొకటి ఎస్పెషల్లీ మీడియా, సోషల్ మీడియా ప్రతిదాన్ని నార్మలైజ్ కిందకే మన బ్రెయిన్ తీసుకునే అంతలా మనం రిపీటెడ్గా ఒక కంటెంట్ని చూపిస్తున్నాం. అవును. దానివల్ల ఆ పిల్లలకి అది తప్పు అని తెలీదు, దాన్ని నార్మల్ అనే అనుకుంటారు. ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు చూపించకూడదు అనేది అసలు లిమిట్ లేకుండా పోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఒక పేరెంట్స్ ఒక బాబుని తీసుకొచ్చారు నా దగ్గరికి. వాడికి సుమారు 5-5.5 ఏళ్ళు ఉంటాయి. వాడిని తీసుకొచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటి అంటే అంతకుముందంతా లేదండి, కానీ రీసెంట్గా వాడు స్కూల్లో ప్రతిదీ దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. పెన్సిలు, పెన్ను, పక్క వాళ్ళ ఇవి వాళ్ళని కొట్టడం ఇవి చేస్తున్నాడు. అడిగితేనేమో నా హీరో ఇలా చేశాడు, వాడిని హీరో అన్నప్పుడు నన్ను ఎందుకు అనరు? ఓకే. అంటే వాడిని తీసుకొచ్చారు. ఏమన్నా చెప్పచ్చా, చెయ్యొచ్చా, భయమేస్తోంది, టీచర్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వాడు ఇలా చేస్తున్నాడు, అంతకుముందు ఇలా లేడు అని. ఆ అబ్బాయి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు సందర్భంలో అడిగితే వాడు ఏమంటాడంటే, ఆంటీ నేను ఒక హీరోకి పిచ్చ ఫ్యాన్ని, వాడు స్మగ్లింగ్ చేస్తే నేషనల్ అవార్డు ఇచ్చారు, నేను పెన్నే కదా కొట్టేశా, నన్ను ఎందుకు మీ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు? నేనేం చెప్పాలి అబ్బాయికి? ఒక పక్క కింద పొగదాగుట హానికరం, మద్యం సేవించుట హానికరం అని క్యాప్షన్స్ వేస్తున్నారు, టైటిల్స్ వేస్తున్నారు. కానీ కోట్లాది జనం అంటే హీరోగా అభిమానించే వాళ్ళేమో పొగలు రింగులు వదులుతూ పైన తాగుతూ కింద క్యాప్షన్ వేస్తే అందరూ మనుషులు హీరోని చూస్తారా, క్యాప్షన్ని చూస్తారా? హీరోని చూస్తారు, దాన్ని హీరోయిక్గానే చూస్తారు. మరి హీరో చేసింది తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పేంటనే కదా ఆ పిల్లాడు అడిగాడు. అవును. మీరు చెప్పిన ఇందాక ఒక సినిమా కూడా ఒకరు మర్డర్ చేస్తే ఇంకొకరు ఎస్కేప్ ప్లాన్ చేస్తారు అనేది కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా. అండ్ అది ఒక ప్రముఖ ఛానల్లో ఎవరిని ఏం తప్పు పట్టట్లేదు, బట్ డే టు డే బేసిస్లో వస్తుంది. అది హిందీ వాళ్ళు చూసారా, తెలుగు వాళ్ళు చూసారా, మలయాళం వాళ్ళు చూసి పక్కన పెట్టండి. అట్లాంటి ఇన్స్పిరేషన్ తోటి ఎన్నో సినిమాలు వచ్చాయి. హీరో ప్రొఫెషన్, హీరోయిన్ ప్రొఫెషన్, మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టుల ప్రొఫెషన్ కూడా ఇట్లా విధాలుగా చూపిస్తున్న సందర్భాలు, దాని చుట్టూ అల్లుకుంటున్న కథలు, ఎప్పుడో ఎండింగ్లో రియలైజేషన్, ఇలాగే కథాంశం ఉంటుంది. మీరు 3 గంటల సినిమాలో 2 minutes 50 seconds క్రైము, న్యూడిటీ మొత్తం చూపించి ఆ లాస్ట్ 10 minutes ఇది చేయడం తప్పు అంటే ఎవడి బుర్రకి ఎక్కదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సమాజం పట్ల ప్రతి ఒక్క జీవికి బాధ్యత ఉంది. ఎస్ అమ్మ, ఎస్పెషల్లీ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కెమెరా ముందు మీరు ఉన్నారు అంటే మీరు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళ మనసులోకి ఎంత దూరం వెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. యూర్ రైట్. సో దిస్ ఆల్సో రిమైండ్స్ మీ అందరూ మన అందరినీ మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు యాక్ట్ చేసేటప్పుడు కేవలం డబ్బులు, రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా మన వల్ల సొసైటీకి ఉపయోగం కలగకపోయినా పర్వాలేదు, కానీ ఒక పిల్లాడి బుర్ర, ఇప్పుడు ఈ పిల్లాడు వచ్చి నా ముందు కూర్చుని అడిగినట్టుగా అలాంటి ఒక పిల్లల బుర్రలు పాడవకూడదు. బికాస్ మన బ్రెయిన్లో 18 years వరకు కొన్ని చాలా పార్ట్స్ ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటాయి. ఆ స్టేజ్లో వాళ్ళ బ్రెయిన్లోకి ఏమి ఇంకుతుందో వాళ్ళు అదే నిజమని నమ్ముతారు. మీరు 18 years అంటున్నారు, నేను నా జీవిత అనుభవాలే చెప్పాలనుకుంటున్నాను. 30-35 వరకు ఆ ష్యూర్ మెచ్యూరిటీ ఉంటుంది. పోస్ట్ దాని తర్వాతే కొంచెం లైఫ్ అర్థమవుతూ కనిపిస్తుంది. అట్లీస్ట్ మన ఎమోషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. అప్పటిదాకా బతుకుండాలిగా, బతకనివ్వాలిగా. సో మీరు చెప్పిన ఈ పరిస్థితి పెళ్ళి మాత్రమే కాదు,
దేనికైనా దేనికైనా ఇది మనం ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుతాం. తల్లిని చంపేసిన పిల్లాడు, పిల్లల్ని చంపేసిన తల్లి, తండ్రిని చంపేసిన పిల్లలు. ఫనీయెస్ట్ థింగ్ మళ్ళీ మళ్ళీ అంటున్నాను నేను రిపీటెడ్గా, మీరు ఓటీటీలో ఏది పెట్టినా ఎంత క్రైము, ఎంత ఘోరంగా అసలు ఆ డైరెక్టర్స్కి వచ్చే ఎన్ని రకాల థాట్స్, ఇన్నోవేటివ్ థాట్స్ అన్నిటినీ ఆ మూవీనో ఆ వెబ్ సిరీస్నో క్లిక్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. సో ఇది రిపీటెడ్గా మనం చూసి 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 ఒకరోజు ఒక వస్తువుని చూసో ఒక పదార్థాన్ని చూసో మీరు భయపడతారు సోను, కానీ దాన్ని రెండో రోజుకి మూడో రోజుకి చూస్తూ ఉండే కొద్దీ భయం తగ్గిపోయి నార్మలైజ్ అయిపోతుంది. మన బ్రెయిన్లో కూడా న్యూడిటీకి సంబంధించిన కంటెంటు, క్రైమ్కి సంబంధించిన కంటెంటు రిపీటెడ్గా చూడడం వల్ల దాన్ని మన బ్రెయిన్ నార్మల్ అని అనుకుంటుంది. కరెక్ట్. ఎందుకంటే హ్యావింగ్ సెడ్ దట్ ఇక్కడ ఎవరిని ఇది చేయడం కాదు, సమాజాన్ని మెరుగుపరచడానికి ఎన్నో కథలు వస్తున్నాయి. అందులో అమ్మాయి అబ్యూస్కి లోనవ్వడం, అందులోంచి బయటపడడం, లేదా అందులోనే కూరుకుపోతే తన తరఫున ఇంకెవరైనా ఫైట్ చేయడం, ఇట్లాంటి కథలు అయితే కొల్లలు. సో ఈ కథల వల్ల ఆ అబ్యూస్ నార్మలైజ్ అయింది. ఎస్, వెరీ డీప్. అట్లీస్ట్ పాత రోజుల్లో మీరు ఓల్డ్ మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నారు అని చూపించడం కోసం డైరెక్టర్ ఏం చేశారంటే 2 పువ్వులు ఇలా దగ్గరికి తీసుకొచ్చి అనేవాళ్ళు. అవును, అంతే. అంతకు మినహాయించి కనీసం హీరో హీరోయిన్ కొంచెం తక్కువ చిన్న బట్టలు వేసుకున్నట్టుగా కూడా మనం ఎక్కడా చూడలేం. అవును, ఆ రోజుల్లో సామాజికంగా బాధ్యత అందుండేది యాక్టర్స్కి కానివ్వండి, డైరెక్టర్స్కి కానీ. నెమ్మదిగా బట్టల సైజు తగ్గుతూ వస్తోంది, ముద్దులు డైరెక్ట్ అయిపోయాయి. ముద్దులు పోయి అసలు అది డైరెక్ట్గా అంటే ఎంత న్యూడిటీ చూపించేస్తున్నారంటే సినిమాలలో కూడా. అండ్ ఓపెన్గా అందరూ డ్రింక్ చేయడం అసలు తప్ప అని అడుగుతున్నారు ఇప్పుడు పిల్లలు. డ్రింక్ చేయకపోతేనే తప్పు. యూఆర్ నాట్ గెటింగ్ సోషలైజ్డ్, యూఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్. పార్టీ అనగానే చూపించేది ఏంటంటే బుల్లి గ్లాసులు ఇలా పోసేసుకోవడం, దాన్ని కూడా లో యాంగిల్ నుంచి ఇలా అది కూడా అమ్మాయిలు ఏమడుగుతున్నారంటే అబ్బాయి తాగితే తప్పులేదు, నేను తాగితే తప్పేంటి అనే క్వశ్చను, అసలు తాగితే తప్పేంటి అనే క్వశ్చన్. కరెక్ట్. సో మీరు ఇంత రిపీటెడ్ సొసైటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. సో ఇప్పుడు మన బ్రెయిన్ దీన్ని నార్మల్ అనే నమ్ముతోంది. అవును, అదే పాత రోజుల్లో. సో ఇది ఈ సోషల్ మీడియా అండ్ మీడియా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద. సో ఫస్ట్ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ సామాజిక బాధ్యత రావాలి. ప్రొడక్షన్ హౌసెస్ అప్రోచ్ అవుతున్న యాక్టర్స్ మేము అలా చేయమని చెప్పగలగాలి. అందుకోసం వాళ్ళు యాక్టింగే కాకుండా ఇంకో ప్రొఫెషన్ కూడా ఎంచుకుంటే డబ్బు అవసరం చేత ఏదైనా చేయిస్తుంది అనేది వాళ్ళు తప్పించుకోవచ్చు. కొంతమంది హీరోయిన్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటారు, పర్టికులర్గా ఉంటారు. నేను ఇలాగే బట్టలు వేసుకుంటాను, నేను ఇలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయను, నేను ఇలాగే ఉంటాను. వాళ్ళకి సినిమాలు లేవా? ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో వాళ్ళు చాలా బెస్ట్ యాక్టర్స్లు కూడా, వాళ్ళకి చాలా అవార్డులు వస్తున్నాయి. వాళ్ళు ఈవెన్ అవార్డు ఫంక్షన్లకు కూడా అలాగే వస్తారు. వాళ్ళకి సినిమాలు రావటం లేదా? లేదు, అంటే అదే అంటున్నాను, వ్యక్తిగా ముందు మనకి సామాజిక బాధ్యత. ఒకవేళ సినిమాలు సోషల్ మీడియాలో షైన్ అవ్వలేదు అనుకుందాం ఒక మాట, బట్ దాని తర్వాత ఏం చేయాలి అని ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి ప్రతి హ్యూమన్కి. క్రియేటర్స్కి, సోషల్ మీడియా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సెన్సర్ బోర్డ్స్కి. మీరు పూణే మర్డర్ కేసు అని మొదలు పెడితే ఎక్కడ దాకా వస్తుందో చూడండి. ఎందుకంటే బయట అందరికీ కనిపించే చెట్టే కనిపిస్తుంది, కానీ దాని కింద రూట్స్ ఎంత కిందకి వెళ్ళిపోయాయి అనేదే మనం డిస్కస్ చేసుకోవాలి. నో, ఇది కరెక్ట్. ప్రతి తల్లిదండ్రి, ప్రతి హ్యూమన్ బీయింగ్లో చేంజ్ వచ్చినప్పుడే ఇట్లాంటి క్రైమ్స్ ఆగుతాయి. అయితే ఇంకో టాపిక్ కూడా ఉందండి, అది తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.